ఈ 400 ఎకరాల భూమి బిల్లీరావు ఐఎంజీ భారత్ అనే సంస్థకు ఇచ్చి వాళ్ళు ఏం పనిచేస్తలేరని చెప్పి వెనుకకు తీసుకునే ప్రయత్నంలో 19 ఏళ్ల తర్వాత ఈ భూమిని ప్రభుత్వం చేజిక్కించుకుంది. అయితే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు చెప్పేది 100% ముమ్మాటికి కరెక్ట్. అది ఐఎంజీ భారత్ అనే కంపెనీకి రాసిచ్చిర్రు ఎప్పుడు 2004లో. ఆ 2004 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాసిచ్చిర్రు అనే విషయాన్ని మీరు చెప్పలేదు. అది స్పోర్ట్స్ పర్పస్ కోసం మాత్రమే, స్పోర్ట్స్ అకాడమిక్ పర్పస్ కోసం మాత్రమే రాసిచ్చిర్రు. అది ఆ విషయాన్ని మీరు ఇక్కడ చెప్పలేదు. సో ఇక్కడ ఏదైనా విషయాన్ని చెప్పే ముందు మిస్లీడ్ చేసే అవకాశం ఉండొద్దు. మరి దానికి తెలంగాణ ప్రజలు మన విలువైన భూముల్ని మనం ఒక ప్రైవేట్ సంస్థకు దారదత్తం చేస్తే ఆ ప్రైవేట్ సంస్థ దాన్ని సద్వినియోగపరచకుండా అన్ని వేల కోట్ల రూపాయల భూమిని మన ఆస్తిని దోసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే ఐఎంజీ భారత్కు రాసిచ్చిన ఆ భూమిని వాళ్ళు ఎలాంటి పనులు అక్కడ చేపట్టలేదని అనేది కరెక్టు. అయితే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2006లో అది క్యాన్సిల్ చేయడం జరిగింది, అగ్రిమెంట్ని అది వాపస్ తీసుకోవడం జరిగింది. అప్పుడే అది డిక్లేర్ అయిపోయింది తెలంగాణ గవర్నమెంట్ భూమి అనేది. కానీ మీరు ఇప్పుడు 19 సంవత్సరాల తర్వాత మేము కష్టపడ్డామని చెప్పడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. కానీ అది ఎన్ని రోజులు కోర్టులో ఉండి 2024లో మార్చిలోనే అది డిక్లేర్ చేయడం జరిగింది. అంటే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా అది క్లారిఫికేషన్ ఇచ్చింది, అది తెలంగాణ గవర్నమెంట్కే ఆ భూమి చెందుతుంది అనేది. కానీ ఇక్కడ కొన్ని మిస్లీడ్ చేసే విధంగా కొన్ని మాటలు ఉన్నాయి, అవి సెర్చ్ చేసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం కాపాడి దాంట్లో ఏం చేస్తారన్న కార్యక్రమాలు ఇంకా మేము చెప్పకముందే ఇప్పుడు ఆ 400 ఎకరాలను టీజీఐఐసికి ఎలా రాసిచ్చారో అప్పుడు కూడా స్పోర్ట్స్ అకాడమిక్ పర్పస్ కోసం మాత్రమే రాసిచ్చారు. ఆ విషయాన్ని ఇక్కడ మీరు చెప్పాలి. అది కూడా డెవలప్మెంట్ కోసమే, అది కూడా అకాడమిక్ పర్పస్ కోసమే. మేము దాన్ని అమ్ముతామని, మేము అమ్మేస్తున్నామని, మా చుట్టాలకు ఇస్తున్నామని, మా బామ్మర్దులకు ఇస్తున్నామని వీళ్ళే పిట్టకథలు రాసి తెలంగాణ ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. ఏదో రాజకీయాలు చేస్తూ మీరు కేటీఆర్ గారు ఇద్దరు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది, ముందు అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? కేటీఆర్ గారు హరీష్ రావు గారికి అయితే అసలు అదుపు లేదు, చరిత్ర చూసుకోరు, వెనుకకు తిరిగి ఏం చేసిర్రు ఆ మహానుభావులు 10 సంవత్సరాలల్లో అనే దాన్ని మర్చిపోయి 24 గంటలు ఒకటే కార్యక్రమం పెట్టుకుర్రు. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో దూషించాలి. కేవలం అభివృద్ధి కాకుండా ప్రకృతి పర్యావరణాన్ని రక్షిస్తామని మీరే అంటున్నారు. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని ఉంటే బాగుండేది. ఇక్కడ కొన్ని మిస్లీడ్ చేసే విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది మెన్షన్ చేసి ఉంటే బాగుండేది అనేది అనిపిస్తుంది. సో మరి ఆ భూమిని బిల్లీరావుతో మాట్లాడుకొని ప్రైవేట్ ఆయననే గెలిపించి కోట్ల గవర్నమెంట్ ఓడగొట్టాలన్న ప్రయత్నం చేసిర్రేమో, అది ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది. బిల్లీరావే గెలిచిండు అనుకుందాం కోట్ల 400 ఎకరాలల్లో. అంటే బిల్లీరావు దాన్ని ఏదైనా చేసుకోవచ్చు కదా. అప్పుడు బిల్లీరావుతో ఏమన్నా వీళ్ళు ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఆ భూమిని గవర్నమెంట్కే కాకుండా చేసిరేమోనన్న డౌట్ ఈరోజు తెలంగాణ ప్రజల ముందు నేను పెడుతున్నా. మీరు చెప్పిన విషయాలు అన్నీ కరెక్టే, ఏది అక్కడ తప్పు కాదు. కానీ కొన్ని విషయాలు అందులో చేర్చాలి. సో మిస్లీడ్ అనేది చేయొద్దు ప్రజలను. మీరైనా కేటీఆర్ గారైనా మీ రాజకీయాల కోసం ప్రజలను ఎక్కడ మిస్లీడ్ చేయొద్దు అనేది మా అభిప్రాయం. ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం. 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్క్ను హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాం. మీ రాజకీయాలు ఎలాగో చేస్తూనే ఉంటారు. అక్కడ కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరు వచ్చినా కూడా మీ రాజకీయాలు మీకు ఉంటాయి. కానీ ప్రజలను, విద్యార్థులను మోసం చేయొద్దు, మిస్లీడ్ చేయొద్దు అనేదే నా ఉద్దేశం ఇక్కడ.